జనవరి 20న చేసిన అటాక్లో మొదటగా ప్లాన్ ప్రకారం గాంధీజీ గారిని పాయింట్ బ్లాక్లో కాల్చాల్సింది బాడ్గేనే. కానీ అక్కడి నుండి పారిపోయాడు. దానికి తాను చెప్పిన కారణం ఏంటంటే ఒంటి కన్ను మనిషి కనిపించాడు అని, అది అపశకునమని. ఇక సావర్కర్ గారిపై ఉన్న మరో ప్రధాన ఆరోపణ గాంధీజీ గారి హత్యలో సావర్కర్ గారి పాత్ర. సావర్కరే గాడ్సేని గాంధీజీ హత్యకు ప్రేరేపించాడని, ఇదంతా సావర్కర్ కనుసన్నల్లోనే జరిగిందని అంటారు. ఇది ఎంతవరకు నిజం ఇప్పుడు తెలుసుకుందాం. గాంధీజీ హత్య జరిగిన తర్వాత అరెస్ట్ అయిన వాళ్ళు 9 మంది. 1 నాథూరాం వినాయక్ గాడ్సే, 2 నారాయణ ఆప్టే, 3 దిగంబర్ బాడ్గే, 4 శంకర్ కిష్టయ్య, 5 దత్తాత్రేయ పరచూరే, 6 విష్ణు కర్కారే, 7 మదన్ లాల్ పహ్వా, 8 గోపాల్ గాడ్సే, 9 వినాయక్ దామోదర్ సావర్కర్. అయితే ఇందులో అప్రూవర్గా మారి సావర్కర్ గారికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చిన దిగంబర్ బాడ్కే వాంగ్మూలం ఆధారంగానే సావర్కర్ గారిని దోషిగా చూస్తారు. ఇది తప్ప సావర్కర్ గారికి వ్యతిరేకంగా ఏ సాక్ష్యం లభించలేదు. అయితే బాడ్గే తన వాంగ్మూలంలో ఏం చెప్పాడు, దానికి సావర్కర్ గారు ఏమన్నారు? గాంధీజీ హత్య జరగడానికి కొన్ని రోజుల ముందు, అంటే జనవరి 14 అలాగే జనవరి 17న 2 సార్లు తను గాడ్సే అలాగే నారాయణ ఆప్టేలతో కలిసి సావర్కర్ సదన్కి వెళ్ళాము అని, అక్కడికి జనవరి 14న మొదటిసారి వెళ్ళినప్పుడు తాను కింది అంతస్తులోనే ఉండిపోయానని ఆప్టే అలాగే గాడ్సే పై అంతస్తులో ఉన్న సావర్కర్ గారి దగ్గరికి వెళ్ళి మేము తబలాలో దాచిపెట్టి తీసుకెళ్లిన ఆయుధాలు సావర్కర్ గారికి చూపెట్టామని, ఆ తర్వాత జనవరి 15న మళ్ళీ ఆప్టేని గాడ్సేని తను కలుసుకున్నప్పుడు ఆప్టే తనతో గాంధీ మరియు నెహ్రూ అలాగే సుహ్రవర్దలని అంతం చేయమని సావర్కర్ నాకు గాడ్సే అంటే ఆప్టేకి మరియు గాడ్సేకి ఆదేశం ఇచ్చాడని చెప్పాడని బాడ్గే చెప్పాడు. తర్వాత ఇంకా గాంధీని చంపడానికి ఢిల్లీకి వెళ్లే ముందు మరోసారి అంటే జనవరి 17న తను ఆప్టే గాడ్సే అలాగే శంకర్ కిష్టయ్యలతో కలిసి ఒక టాక్సీలో సావర్కర్ సదన్కి వెళ్ళామని, శంకర్ కిష్టయ్య టాక్సీ దగ్గరే వెయిట్ చేశాడు, మేము ముగ్గురం మాత్రం లోపలికి వెళ్ళామని, ఆ పై అంతస్తులో ఉన్న సావర్కర్ని కలవడానికి ఆప్టే గాడ్సే ఇంకా పైకి వెళ్ళారని, వాళ్ళు కొద్దిసేపు సావర్కర్ గారితో మాట్లాడి కిందికి వస్తుంటే వాళ్ళ వెనకాలే సావర్కర్ నడుచుకుంటూ కిందికి వచ్చి ఆప్టే ఇంకా గాడ్సేల భుజాలపై చేతులు వేసి యశస్వి హోయా అని అన్నాడు, అంటే విజయంతో తిరిగి రమ్మని చెప్పాడని ఇది నేను విన్నానని. ఆ తర్వాత బయటికి వచ్చి టాక్సీ ఎక్కి రుయా కాలేజీ వైపు వెళ్తుంటే ఆప్టే గాడ్సే పైకి వెళ్ళినప్పుడు సావర్కర్ వారితో గాంధీజీకి 100 ఏళ్లు నిండాయని, మీ పని దిగ్విజయంగా మారుతుందని ఆప్టే చెప్పాడని బాడ్గే చెప్పాడు. ఇవి ప్రధానంగా బాడ్గే తన వాంగ్మూలంలో సావర్కర్ గారికి వ్యతిరేకంగా చెప్పిన విషయాలు. అయితే సావర్కర్ గారు కోర్టులో తన వాదనగా మొదటి పాయింట్గా సావర్కర్ సదన్కి వచ్చే వాళ్ళు అంతా సావర్కర్ని కలిసినట్టు కాదు, వచ్చే ప్రతి ఒక్కరూ సావర్కర్ గారిని కలవడానికి రారు అని, అక్కడ పనిచేసే దామ్లే బిందే కసర్ని కూడా కలవడానికి వచ్చి ఉండొచ్చు కదా అని, వాళ్ళంతా హిందూ మహాసభలో కలిసి పనిచేసే వాళ్ళు అని, దానివల్ల వాళ్ళని వాళ్ళు కలవడానికి సహజంగా వచ్చి ఉంటారని అనుకోవచ్చు కదా అని అన్నాడు. అయితే ఇక్కడ సావర్కర్ గారు చెప్పినట్లు సావర్కర్ ఉండే సదన్ 2 అంతస్తుల భవనం, పై అంతస్తులో సావర్కర్ మరియు కొంతమంది రెంట్కి ఉండేవాళ్ళు ఉన్నారు, కింది అంతస్తులో ఆఫీస్ ఉండేది. ఇక్కడ హిందూ మహాసభ కార్యకర్తలు నిత్యం వస్తూ వెళ్తూ ఉండేవారు. అలాగే పైన ఉన్న సావర్కర్ గారి దగ్గరికి అంత ఈజీగా అందరినీ వెళ్ళనిచ్చేవారు కాదు, ముందస్తు అనుమతి తీసుకోవాలి. అలాగే కొంతమంది వ్యక్తులకు మాత్రమే నేరుగా అనుమతి ఉండేది. ఇక సావర్కర్ తన వాదనలో 2వ పాయింట్గా బాడ్గే చెప్పినట్లు నేను గాంధీజీని హత్య చేయమని ఆప్టేకి చెప్పాను అని, అది ఆప్టే అతనికి చెప్పాడు అని, కొద్దిసేపు అదే మాట నిజం అనుకుంటే ఆప్టే చెప్పింది నిజమా అబద్ధమా అని నిర్ధారించడానికి సరైన సాక్ష్యాలు ఏమున్నాయి? ఆప్టే తన సొంత ప్రయోజనాల కోసం హిందుత్వ మద్దతుదారుల సహాయం పొందేందుకు నా ప్రతిష్టను వాడుకొని ఉండొచ్చు కదా, తాను చేసే ఈ పని కోసం కావలసినంత మద్దతు కోసం తన పేరుని మిస్యూజ్ చేయాలని అలా చెప్పి కూడా ఉండొచ్చేమో కదా. ఇలాంటి ఎత్తులు తాను చాలా వేసేవాడని కూడా ప్రాసిక్యూషన్ అంటుంది కదా. ఉదాహరణకి హోటల్స్లో తప్పుడు పేర్లు ఇవ్వడం, తప్పుడు అడ్రస్లు ఇవ్వడం. ఇక 3వ పాయింట్గా సావర్కర్ బాడ్గే ఆప్టే మరియు గాడ్సేలతో జనవరి 17న కలిశాను అని, నేను అప్పుడు యశస్వి హోయా అని అన్నాను అని, విజయంతో తిరిగి రండి అని అన్నాను అని అన్నాడు. చెప్పాలి అంటే అసలు నేను ఆ రోజు వీళ్ళని ఎవరినీ కలవలేదు, అలాగే ఈ మధ్య కాలంలో కూడా కలవలేదు అని. ఒకవేళ బాడ్గే చెప్పిందే నిజమని కొంతవరకు అనుకుంటే తానే చెప్పాడు కదా తాను కింది అంతస్తులో కూర్చున్నానని, కేవలం ఆప్టే మరియు గాడ్సే మాత్రమే పైకి వెళ్ళారు అని. అలాంటప్పుడు కింది అంతస్తులో ఉన్న బాడ్గే వాళ్ళిద్దరూ నన్నే కలిశారు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలడు? దానికి ఆధారాలు ఏంటి? వాళ్ళు అక్కడ బాడ్గకి ఉన్న వాళ్ళను లేదా వాళ్ళ మిత్రుల్ని కూడా కలిసి ఉండొచ్చు కదా. ఒకవేళ బాడ్గే చెప్పినట్లు నేను వాళ్ళని కలిస్తే వారు నాతో కుట్ర గురించే మాట్లాడారు అని ఎలా ఖచ్చితంగా చెప్పగలడు? పై అంతస్తులో ఉన్న నేను యశస్వి హోయా అన్న మాటలు కింది అంతస్తులో ఉన్న బాడ్గేకి ఎలా వినిపించాయి? ఇది సాధ్యమేనా? ఒకవేళ తాను ఆ మాటలు విన్నాడే అనుకుంటే అది నేను ఇంకా వేరే విషయంలో కూడా చెప్పి ఉండే అవకాశం ఉంది కదా. ఏదైనా పని గురించో
పత్రిక కోసం నిధుల గురించో, నిజాం రాజు అరాచకాల గురించో, హిందూ రాష్ట్ర ప్రకాష్ షేర్ల విషయం కూడా అయ్యుండొచ్చు కదా. ఈ విషయాల్లోనే విజయంతో తిరిగి రండి అని అనుండొచ్చు కదా. బాడ్గే ఇచ్చిన వాంగ్మూలానికి ఇది సావర్కర్ గారి యొక్క ప్రతివాదన. అయితే ఇక్కడ ముందు మనం బాడ్గే ఎవరు, ఈయన ఇచ్చిన వాంగ్మూలం ఎంతవరకు విశ్వసనీయత కలదనేది ఒకసారి చూద్దాం. బాడ్గే యొక్క అసలు పని దొంగతనంగా ఆయుధాలు, మందుగుండు, పిస్తోళ్లు నేరస్తులకు రహస్యంగా అమ్మటం ఈయన యొక్క వృత్తి. హత్యలకు ప్రణాళికలు వేసే హంతకులకు కావాల్సిన ఆయుధాలు సప్లై చేయడం ఈయన యొక్క పని. ఇక్కడ గాంధీజీ హత్యలో పాల్గొన్న గాడ్సేకి కానీ ఆప్టేకి కానీ ఒక మోటివ్ ఉంది. కొన్ని సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయి. ఇక్కడ బాడ్గేకి ఒక సరైన మోటివే లేదు. తను ఎందుకు హత్యలో ఇన్వాల్వ్ అయ్యాను అంటే సావర్కర్ చెప్పాడు, దీనికి సావర్కర్ గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి అని ఆప్టే చెప్పిన మాటలు నమ్మి పాల్గొనడం తప్ప ఎలాంటి మోటివ్ లేదు. ఇక్కడ ఈ ప్రస్తావన ఎందుకంటే అప్పట్లో ఉన్న ఒక విమర్శ ఏంటంటే సావర్కర్ గారికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వమని వీళ్ళని హింసించారు అని. అయితే ఇందుకోసం సరైన మోటివ్ లేని బాడ్గేని ఎన్నుకొని ఉండొచ్చు కదా. తను అయితే మాత్రమే శిక్ష పడదు అని చెప్తే అప్రూవర్గా మారి ఈజీగా లొంగిపోయి ఉండొచ్చు కదా. ఎందుకంటే సిద్ధాంతపరంగా హత్యకు పూనుకున్న వాడికన్నా ఏ సిద్ధాంతం లేని వాడిని లొంగదీయడం ఈజీ కదా. అప్రూవర్గా మారిన బాడ్గేకి ప్రభుత్వం జీవనాధారం కల్పించి ముంబైలో ఉండడానికి వసతి కూడా కల్పించిందని ఒక విమర్శ ఉంది. ఇక్కడ బాడ్గే చెప్పింది నిజమా అబద్ధమా అని పక్కన పెడితే బాడ్గే ఇచ్చిన వాంగ్మూలానికి సరైన మద్దతు సాక్ష్యం లేక దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఇక రెండవది కపూర్ కమిషన్ రిపోర్ట్. ఈ కమిషన్ సావర్కర్ బాడీగార్డ్ అప్పా రామచంద్రని మరియు సెక్రటరీ జీవి దామ్లేని విచారించినప్పుడు వాళ్ళిద్దరూ ఆప్టే మరియు గాడ్సే జనవరి మధ్యలో సావర్కర్ దగ్గరికి వచ్చారని, వాళ్ళ మధ్య లోతైన సంభాషణలు జరిగాయని 1969లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఈ కమిషన్ ఏర్పడింది 1966లో. ఇది ఒక వన్ మ్యాన్ కమిషన్. జస్టిస్ జీవన్ లాల్ కపూర్ దీన్ని లీడ్ చేశాడు. ఈ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పింది. ఈ రిపోర్ట్లో ఉన్న వాస్తవాల్ని పరిగణించినప్పుడు సావర్కర్ మరియు ఆయన గ్రూప్ కుట్రకు పాల్పడి ఈ హత్య చేశారన్న నిర్ధారణకే వస్తాము. ఇది కాక మరే రకమైన నిర్ధారణ అయినా అది తప్పే అని తేలుతుందని చెప్పింది. అయితే ఈ కమిషన్ కేవలం ఒక సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని, అంటే కుట్రదారులు సావర్కర్ సదన్కి వెళ్లారు అని ఒకే ఒక్క ఎవిడెన్స్ తోటే నిర్ధారణకి వచ్చారు తప్ప సావర్కర్కి వ్యతిరేకంగా ఎలాంటి ఎవిడెన్స్ సంపాదించలేదు. రిపోర్ట్ అనేది ఫైనల్ వర్డిక్ట్ కాదు. ఎందుకంటే ఒక కమిషన్ ఏర్పాటయ్యి అది రిపోర్ట్ ఇచ్చాక దానిపై ద కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారం అసెంబ్లీ లేదా పార్లమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అలాగే దానిని కోర్టుకి సబ్మిట్ చేయాలి. క్రాస్ ఎగ్జామినేషన్ జరగాలి. ఇవేవి జరగలేదు కాబట్టి ఈ రిపోర్ట్ వెనకాల ఒక పొలిటికల్ మోటివ్ లేదని ఎలా చెప్పగలం? అయితే గాంధీజీ హత్య జరిగిన దాదాపు 20 ఏళ్ల తర్వాత సావర్కర్ బాడీగార్డ్ అలాగే సెక్రటరీ ఇచ్చిన వాంగ్మూలాన్ని ఎంతవరకు నమ్మొచ్చు? వాళ్ళ వెనకాల ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేదని ఎలా చెప్పగలం? అన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన ప్రత్యేకంగా జనవరి నెలలో వచ్చారు అని చెప్పిన వాళ్ళ మెమొరీ పవర్ కి కొలమానం ఏంటి? ఇలాంటి అనేక విమర్శలు దీనిపైన ఉన్నాయి. కేవలం మొదటి నుండి కూడా సావర్కర్ ప్రతిష్టని దిగజార్చడానికి చేసిన ఒక ప్రయత్నమనే అంటారు. ఇంతకుముందు మనం చెప్పినట్లు సావర్కర్ కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని చాలా మందిని హింసించారని, అలాగే బాడ్గేకి ముంబైలో జీవనోపాధి అలాగే ఇంకా మంచి వసతి కల్పించారని చెప్పిన దాన్ని మరింత బలపరిచే ఒక సంఘటనని ద మెన్ హూ కిల్డ్ గాంధీ అనే పుస్తక రచయిత మనోహర్ మల్గోంకర్ ఇలా రాశాడు. సావర్కర్ కేసు వాదిస్తున్న బోపాట్కర్కి ఒకరోజు అంబేద్కర్ గారు కాల్ చేశారు. తన్ని ఆ రోజు సాయంత్రం కలవమని చెప్పాడు. ఆ కాల్లో బొపాట్కర్ గారు తిరిగి మాట్లాడలోపు ఫోన్ పెట్టేశాడు అంబేద్కర్ గారు. ఆ సాయంత్రం అంబేద్కర్ గారు చెప్పిన ప్లేస్కి వెళ్ళగానే అక్కడ అంబేద్కర్ గారు ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. బొపాట్కర్ గారు అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళగానే హడావుడిగా వచ్చి కారు ఎక్కి కొంత దూరం వెళ్ళగానే అంబేద్కర్ గారు కారు ఆపమని చెప్పి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. నీ క్లయింట్ అయిన సావర్కర్ గారు ముద్దాయి అని బలపరిచి నిజమైన సాక్ష్యం ఒక్కటి కూడా లేదు, అన్ని కల్పిత సాక్ష్యాలే. కేబినెట్లో ఉన్న చాలా మంది దీనికి విరుద్ధంగా ఉన్నారు, కానీ లాభం లేదు. చివరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా దీనికి వ్యతిరేకంగా వెళ్ళలేడు. బట్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ, దేర్ జస్ట్ ఈజ్ నో కేస్, యూ విల్ విన్. హూ? జవహర్లాల్ నెహ్రూ. బట్ వై? ఈ విషయాన్ని బొపాట్కర్ గారు సావర్కర్ గారి కేసు గెలిచాక ఒకానొక సందర్భంలో తన సన్నిహితులతో పంచుకున్నట్లు రాశారు. నిజం చెప్పాలి అంటే ఆ రోజు కేసు గెలవడానికి కావలసిన కొన్ని పాయింట్స్ని అంబేద్కర్ గారు ఇచ్చారని అంటారు. ఇక్కడ ప్రధానంగా పాయింట్అవుట్ చేసిన కొన్ని అంశాలను పరిశీలిస్తే మొదటగా జనవరి 20న జరిగిన హత్యా ప్రయత్నంలో, అంటే గాంధీజీ పైన మొట్టమొదటిసారి జరిగిన హత్యా ప్రయత్నంలో పట్టుబడ్డ మదన్ లాల్ పఫా ఢిల్లీ పోలీసులకి అన్ని విషయాలు చెప్పినప్పుడు, కుట్ర గురించి కూడా చెప్పినప్పుడు సావర్కర్ గారి గురించి కూడా చెప్పాడని అంటారు. అలా అయితే ముందే తెలిసి కూడా ఎందుకు సరైన చర్యలు తీసుకొని జరగబోయే ప్రమాదాన్ని ఆపలేదు? అప్పుడే సావర్కర్ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే గాంధీజీ హత్య వెనకాల ఇంకెవరిదైనా కుట్ర ఉందా? తనకి బాగా కావాల్సిన వాళ్ళు ఎవరైనా? ఇంకా 2, బాడ్గే వాంగ్మూలం. ఇది ఎంతవరకు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇచ్చింది? నిలకడ సిద్ధాంతాలు లేని బాడ్గే టెస్టిమోనీని ఎంతవరకు నమ్మొచ్చు? ఎందుకంటే సావర్కర్ ఆశీస్సులు ఉన్నాయని ఆయన వీరాభిమానిగా చెప్పుకున్న బాడ్గే ఎందుకు పారిపోయాడు? జనవరి 20న చేసిన అటాక్లో మొదటగా ప్లాన్ ప్రకారం గాంధీజీ గారిని పాయింట్ బ్లాక్లో కాల్చాల్సింది బాడ్గేనే, కానీ అక్కడి నుండి పారిపోయాడు.
దానికి తాను చెప్పిన కారణం ఏంటంటే ఒంటి కన్ను మనిషి కనిపించాడు అని, అది అపశకునమని. ఇంత భయం పిరికితనమున్న బాడ్గే తనకి శిక్ష తప్పుతుందని తెలిసినప్పుడు ఒక కల్పిత కథ చెప్పడానికి అప్రూవర్గా మారడు అనడానికి ఆస్కారం ఉందా? ఇక 3, ఇదే బాడ్గేని ద మెన్ హూ కిల్లుడ్ గాంధీ రచయిత అయిన మనోహర్ మల్గోంకర్ 1970లో ఇంటర్వ్యూ చేసినప్పుడు కన్నీళ్లతో బాడ్గే తనని సావర్కర్కి వ్యతిరేకంగా యశస్వి హో అనే కట్టుకథ చెప్పమని చెప్పాడు. ఇది ఒక్కటి చాలదా సావర్కర్ గారిని ఇరికించడానికి కుట్ర జరిగిందని చెప్పడానికి? ఇక 4, గాడ్సే మరియు ఆప్టే బాడ్గే చెప్పిన ఏ సాక్ష్యాన్ని సమ్మతించలేదు, ఒప్పుకోలేదు. మేము హత్యకి ముందు సావర్కర్ని కలవలేదని చెప్పారు. ఎలాంటి నిలకడ మనస్తత్వం లేకుండా బాడ్గే చెప్పిన టెస్టిమోనీ ఆధారంగా మాత్రమే సావర్కర్ని దోషి అని చెప్పినప్పుడు మంచో చెడో తను నమ్మిన సిద్ధాంతం కోసం అంతవరకు వెళ్ళిన గాడ్సే వాంగ్మూలాన్ని ఎందుకు ప్రమాణంగా తీసుకోరు? హంతకుడిని ఎలా నమ్మాలి అంటారు కొందరు. అలా అంటే బాడ్గే కూడా హంతకుడే కదా. ఇక్కడ చాలామంది చెప్పేది ఏంటంటే సావర్కర్కి గాడ్సేకి ఒక గొప్ప గురు శిష్యుల సంబంధం ఉంది, ఆయనని కాపాడడానికి అలా చెప్పారని. సంబంధం ఉంది, కానీ వాళ్ళ మధ్య కూడా కొన్ని సిద్ధాంతపరమైన విభేదాలు కూడా ఉన్నాయి. గాడ్సే తన వాంగ్మూలంలో ఒక చోట మహాసభ సభ్యుడిగా నేను సావర్కర్ సదన్కి వెళ్ళేవాడినని, వీర సావర్కర్ గారి నాయకత్వానికి స్వస్తి చెప్పాలని, మా భవిష్యత్ విధానాలు కార్యకలాపాల విషయంలో ఆయనను సంప్రదించడం మానేయాలని కోరుకున్నాము, దానికి సమయం కూడా ఆసన్నం అయిందని కూడా భావించామని చెప్పాడు. అప్పటికి 2 గుండెపోట్లతో 65 ఏళ్ల వయసులో సావర్కర్ గారు ఒక పాసిఫిస్ట్గా మారిపోయారు. నిజానికి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అఖండ భారత్ని కోరుకునే మహాసభ కార్యకర్తలు ఎవ్వరూ ఇంటి ముందు జాతీయ జెండా ఎగరవేయలేదు, కానీ సావర్కర్ తన ఇంటి ముందు ఎగరవేశారు. అఖండ భారత్ని కోరుకునే గాడ్సే ఇలా ఇంటి ముందు జెండా ఎగరవేసిన సావర్కర్లో అంతకు ముందు నుండే ఒక పాసిఫిస్ట్గా మారిపోవడం చూసి అతని నాయకత్వాన్ని ఇక వద్దు అనుకున్నాడు అనే అవకాశం కూడా ఉంది కదా. ఇందులో భాగంగానే గాంధీజీ హత్యని ముందే సావర్కర్కి చెప్పలేదు అని గాడ్సే చెప్పిన మాటలు కూడా నిజమని అనుకోవచ్చు కదా. ఇక 5, సావర్కర్ గారి పైన చేసిన ఆరోపణలకు సరైన సాక్ష్యాలు లేవని అంబేద్కర్ గారు మంత్రిమండలిలో చెప్పినప్పటికీ కూడా గాంధీజీ హత్యకు సహకరించారనే ఆరోపణల కింద 11 మార్చి నాడు సావర్కర్ గారిని అరెస్ట్ చేశారు. ఈ దేశం మొత్తం ఆరాధించే ఒక గొప్ప వ్యక్తి అయిన లాయర్ అయిన అంబేద్కర్ గారికి నిజాలు తెలిసి ఉండవంటారా? ఇదే అంబేద్కర్ గారే కదా ఆ రోజు సావర్కర్ గారి లాయర్ని పిలిచి మాట్లాడింది. ఇక 6, 1949 ఫిబ్రవరి 10న సరైన ఆధారాలు లేవని కోర్టు సావర్కర్ని నిర్దోషిగా ప్రకటించింది. ఇవన్నీ విన్న తర్వాత సావర్కర్ గారికి గాంధీజీ హత్యలో పాత్ర ఉందా లేదా అని ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మన దేశంలో ఎవరు ఏది చెప్పినా తీసుకోము, ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటాం కాబట్టి. ఒక్కటి మాత్రం నిజం, ఈ దేశం కోసం ఎంతో జీవితాన్ని కోల్పోయి ఎన్నో చిత్రహింసలు భరించిన ఆ వీరుడికి ఈ దేశం ఏమిచ్చింది? క్షమాభిక్ష రాసిన పిరికివాడు అంది. గాంధీజీ హత్యలో అంతకుడంది. 2 పార్టీల పోరులో ఆయన చరిత్ర మసిబట్టిపోయింది. చివరికి భవిష్యత్ తరాలకి దేశద్రోహి అయ్యాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.